హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ సుష్మా. హలో అండి, రాజేశ్వర రెడ్డి గారు. యాక్చువల్లీ చాలా మందిలో చాలా క్వశ్చన్స్ ఉంటాయి. సో ఈ డబ్బును రెట్టింపు చేసుకోవాలంటే ఎలా? డబ్బు రెట్టింపు అంటే 1,00,000 2,00,000 అవ్వడమా? ఓకే, డబ్బు రెట్టింపు చేయడానికి ఒక ఫార్ములా ఉంది. 72 రూల్ అంటారు దాన్ని. సపోజ్ మనకు 5 ఇయర్స్లో డబుల్ కావాలి, 72/5 అంటే 15% రిటర్న్ రావాలి. సపోజ్ 10 ఇయర్స్లో డబుల్ కావాలి, 72/10 అంటే 7.2% రిటర్న్ వస్తే డబుల్ అయిపోతుంది. సో ఎన్ని ఇయర్స్లో డబుల్ కావాలి డబ్బు అనేది ఈ ఇంట్రెస్ట్ రేట్ని బట్టి ఉంటుంది, రిటర్న్ రేట్ని బట్టి. సో ఆ రిటర్న్ రేట్ మనకి ఏది కంఫర్టబుల్. ఫర్ ఎగ్జాంపుల్, నాకు 5 ఇయర్స్లోనే కావాలి డబుల్ అంటే నేను దానికి తగ్గ రిస్క్ తీసుకోవాలి. బికాస్ 15% రిటర్న్తో డబుల్ అవుతుంది. సో నేను అప్పుడు మ్యూచువల్ ఫండ్ రూట్లో వెళ్ళాలి, లేదు స్టాక్స్కి వెళ్ళాలి, ఈక్విటీ రూట్. సపోజ్ 10 ఇయర్స్లో నాకు డబుల్ కావాలి, 10 ఇయర్స్లో డబుల్ కావాలి అని అనుకుంటే ఐ కెన్ ఈవెన్ గో ఫర్ ఏ ఎఫ్డి. సో ఎన్ని ఇయర్స్లో డబుల్ కావాలనేది మనం డిసైడ్ చేసుకుంటే వీ కెన్ డిసైడ్ ద ఇన్స్ట్రుమెంట్. బట్ వాట్ ఈజ్ మై అడ్వైజ్ ఇస్, మనీ డబుల్ కావాలి అనే లాజిక్ కంటే మన పర్పస్ ఏదో ఐడెంటిఫై చేసుకుంటే, అంటే మన పర్పస్ 5 ఇయర్స్ తర్వాత వస్తుందా, 10 ఇయర్స్ తర్వాత వస్తుందా, 15 ఇయర్స్ తర్వాత వస్తుందా, దాన్ని ఐడెంటిఫై చేస్తే అప్పుడు రిటర్న్ ఎంత రిటర్న్ కావాలి, ఏ ఇన్స్ట్రుమెంట్కి వెళ్ళాలి, ఎంత ఇన్వెస్ట్ చేయాలనే క్లారిటీ వస్తుంది. సో పర్పస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ డబ్లింగ్ ద మనీ. ఆటోమేటిక్గా అందులో డబుల్ అయిపోతుంది. ఇఫ్ వీ గో విత్ ఏ స్పెసిఫిక్ పర్పస్, అప్పుడు ఫస్ట్ ఇవన్నింటికి ఈ టోటల్ క్వశ్చన్స్ అన్నింటికి మెయిన్ రీజన్ పర్పస్. ఆ పర్పస్ అనేది ఐడెంటిఫై చేస్తే ఎంత ఇన్వెస్ట్ చేయాలో తెలుస్తుంది. అప్పుడు ఇన్కమ్ మైనస్ సేవింగ్స్ ఫాలో అవుతాము. అప్పుడు ఆ సేవింగ్స్ని కరెక్ట్గా రూట్ చేయగలుగుతాము. అండ్ ఆ సేవింగ్స్ ఆ టెన్యూర్ని బట్టి ఏ ఇన్స్ట్రుమెంట్ అనేది తెలుస్తుంది. సో ప్రతి దానికి ఆన్సర్ మళ్ళీ పర్పస్ అనేది వస్తుంది. అంటే ఏం పర్పస్, అది రిటైర్మెంటా, అది చైల్డ్ ఎడ్యుకేషనా, అది హౌజా, కారా, ఈ పర్పస్ క్లియర్ ఉంటే ఎవ్రీథింగ్ విల్ బి డన్. రైట్, ఇంకో లాస్ట్ క్వశ్చన్ మిమ్మల్ని. ఈజీ లెర్న్ ఈజీ ఎర్న్ అనేది ఇప్పుడున్న జనరేషన్లో చాలా ఎక్కువగా కనిపిస్తుంది. తొందరగా ఎర్న్ చేయాలి ఏది కానీ, డబ్బు కానీ ఏది కానీ, అంటే ఈజీగా లెర్న్ చేయాలి ఏది కానీ, తొందరగా చదివేసుకోవాలి ఎడ్యుకేషన్ వైజ్గా కానీ ఎనీథింగ్. అయితే వాళ్ళు డబ్బులు కూడా ఈజీగా ఎర్న్ చేసుకోవాలని ఇప్పుడున్న జనరేషన్లో పీపుల్లో మైండ్ సెట్ ఎక్కువగా పడిపోయింది. సో వాళ్ళకి మీరు ఇచ్చే అడ్వైస్, అలా చేయొచ్చు అంటారా, చేయకూడదంటారా? ఇప్పుడున్న జనరేషన్ దే ఆర్ హ్యావింగ్ మోర్ అవేర్నెస్ దాన్ ఓల్డర్ జనరేషన్. ఎందుకు అనంటే వీ హ్యావ్ ఇంటర్నెట్ అండ్ దేర్ ఈస్ సో మచ్ ఇన్ఫర్మేషన్. సో సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంది. బట్ గూగుల్ ఈజ్ ఏ సెర్చ్ ఇంజన్, నాట్ ఏ రీసెర్చ్ ఇంజన్. అదొకటి గుర్తుపెట్టుకోవాలి. గూగుల్లో ఎంత ఇన్ఫర్మేషన్ ఉన్నా, ఎంత డేటా ఉన్నా, అగైన్ యూ నీడ్ ఏ ఫైనాన్షియల్ అడ్వైజర్. సో హూజ్ హెల్ప్ యూ నీడ్. ఎందుకు అనంటే ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుంది కానీ వీ కాంట్ కంట్రోల్ అవర్ ఇమోషన్స్. సో ఇమోషన్స్ ఏంటి అంటే, ఇన్వెస్టింగ్ ఫీల్డ్లో వాట్ ఈజ్ ఇమోషన్స్ అంటే గ్రీడ్ అండ్ ఫియర్. సో అత్యాశ అవ్వచ్చు, భయము అవ్వచ్చు. సో ఇఫ్ ఎనీథింగ్ ఈజ్ దేర్, ఏది ఎక్సెస్ ఉన్నా ప్రాబ్లమే ఇన్వెస్ట్మెంట్కి. అందుకని మనకు ఒక పర్సన్ ఉండాలి, ఫైనాన్షియల్ అడ్వైజర్, ఒక ట్రస్టెడ్ పర్సన్ ఉండాలి. సో దట్ హీ విల్ గైడ్ యూ. ఎందుకు అనంటే మీరు మీ ఈ ఫ్యూచర్ ఫైనాన్షియల్ గోల్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వరు. ప్రాబబ్లీ 1-2 ఇయర్స్ మీరు ఫాస్ట్గా ఎర్న్ చేయాలి అని ప్రాబబ్లీ యూ మే టేక్ ఏ రాంగ్ స్టెప్. సో బెటర్ టు సిట్ అలాంగ్ విత్ ఏ ఫైనాన్షియల్ అడ్వైజర్ అండ్ ప్లాన్ అకార్డింగ్లీ. ఇప్పుడు ఈ డబ్బు విలువను పిల్లలకు మనం ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, వాళ్ళకి ఎలా తెలియజేయాలి? అగైన్ ఇక్కడ నేను చెప్పే వ్యూ ఇట్స్ మై పర్సనల్ వ్యూ యాజ్ వెల్ యాజ్ మెనీ హ్యావ్ యాక్సెప్టెడ్. చాలామంది యాక్సెప్ట్ చేశారు. ఇట్ లుక్ సంథింగ్ డిఫరెంట్, బట్ ఇట్ ఈస్ ట్రూ. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, ఇవాళ రేపు పిల్లలకి ఏంటంటే ఆ ల్యాండ్, ఈ ల్యాండ్, ఈ గోల్డ్ ఇవన్నీ కొనిస్తున్నారు. అంటే ఒక అసెట్ కొనిస్తున్నారు పిల్లలకి. బట్ పిల్లల్లో సేవింగ్ హ్యాబిట్ నేర్పించట్లేదు. అది ఎలా నేర్పియాలి, పిల్లలకి ఎలా నేర్పియాలి? సో దానికి వస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటాను. ఎగ్జాంపుల్, ఒక 45 ఏజ్ పర్సన్ ఉన్నాడు, 60లో రిటైర్ అవుదాం అనుకుంటున్నాడు. ఇంకా 15 ఏళ్ళు టైం ఉంది. ఈరోజు 50,000 ఎక్స్పెన్స్ అనుకుందాం, అతని మంత్లీ ఎక్స్పెన్స్. సో ఈ 15 ఏళ్లలో ఈ 50,000 కాస్త పెరుగుతుంది.
ఆయనకు 60 రిటైర్మెంట్ వచ్చేసరికి ప్రాబబ్లీ ఒక 1.2 ల్యాక్ కావాలి. అంటే ఈ 50,000 పెరిగి 1.2 ల్యాక్ అయింది. ఆ 1.2 ల్యాక్ ఎవ్రీ మంత్ రావడానికి ఈరోజు అతను ఒక 40,000 ఇన్వెస్ట్ చేయాలి. సో 45 ఏజ్ పర్సన్ ఈరోజు రిటైర్మెంట్కి ప్లాన్ చేయాలి అంటే 40,000 ఇన్వెస్ట్ చేయగలుగుతాడా? అతని శాలరీ ఎంత ఉండాలి? మేబీ ఒక 2 ల్యాక్స్ ఉంటే ఆర్ 1.5 ల్యాక్ ఉంటే ఇన్వెస్ట్ చేయొచ్చు. సో ఈరోజు నేను ప్లాన్ చేస్తే అది కష్టం అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 10 ఇయర్స్ బ్యాక్ 20 ఇయర్స్ బ్యాక్ ప్లాన్ చేస్తే నాకు ఈజీ అయ్యేది. సో ఈ కాన్సెప్ట్ పిల్లలకి మనం నేర్పియాలి. ఎలా నేర్పియాలి? సే ఫర్ ఎగ్జాంపుల్ 15 ఇయర్ చైల్డ్ ఉన్నారు. వాళ్ళు ఇన్కమ్ స్టార్ట్ చేసేసరికి ఇంకెంత 10 ఇయర్స్ ఈజీగా పడుతుంది వాళ్ళు ఎర్నింగ్ స్టార్ట్ అయ్యేసరికి. ఈ 10 ఇయర్స్ని మనము టైంని వీ షుడ్ బై ద టైంని కొనాలి. సో టైంని ఎలా కొనాలి అనేది ఇట్స్ ఏ డిఫరెంట్ క్వశ్చన్. పీపుల్ విల్ సే టైం అయిపోయింది ఇంకా రాదు అంటారు కదా, దట్ ఈస్ రాంగ్. టైంని కొనొచ్చు. మీరు ఇప్పుడు 15 ఇయర్స్ నుంచి పిల్లల పేరు మీద ఇన్వెస్ట్ చేయండి. బికాస్ ఒక చిన్న ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను చెప్పిన 60 ఇయర్కి రిటైర్ అవుతే 40,000 కట్టాలి కదా. 15 ఇయర్ చైల్డ్కి ఈరోజు మనం రిటైర్మెంట్ ప్లానింగ్ చేస్తే 5,000 మాత్రమే కట్టాలి. ఎందుకు అనంటే నేను 45 to 60 అంటే 15 సంవత్సరాల టైమే ఉంది. కానీ పిల్లలకి 15 to 60 అంటే 45 ఇయర్స్ టైం ఉంది. 45 ఇయర్స్లో మనీ కాంపౌండ్ అవుతుంది. 45 ఇయర్స్ ఇంటూ 12 months అన్నిసార్లు మనీ కాంపౌండ్ అవుతుంది. కాబట్టి 5,000 చాలు. బట్ ఇది చెప్తే ఎంతమంది చేస్తారు అనేది క్వశ్చన్. సో అట్లీస్ట్ ఒక 5,000 ఈ రోజుల్లో ఒక 5,000 పక్కన పెట్టడం ఈజీ. 5,000 పక్కన పెడితే అప్ టు 25 అంటే ఒక 10 ఇయర్స్ మాత్రమే మీరు ఇన్వెస్ట్ చేయండి. ఈ 10 ఇయర్స్లో పిల్లలకి ఇది ఎంత గ్రో అయింది అనేది వాళ్ళు కళ్ళారా చూస్తారు. అసెట్ ఫామ్లో లైక్ మ్యూచువల్ ఫండ్ సిప్ ఆ గ్రోత్ని చూస్తారు. కాబట్టి వాళ్ళు ఏజ్ 25 వచ్చేసరికి 5,000 ఈజ్ నథింగ్. దే విల్ ఇన్వెస్ట్ 15,000, 20,000, 25,000. అట్లీస్ట్ ఈ 5 కంటిన్యూ చేసినా వాళ్ళు 11 crores క్రియేట్ చేయొచ్చు అప్ టు 60 ఏజ్. బట్ అంత టైం అవసరం లేదు. ఇప్పుడు 5తో స్టార్ట్ చేస్తే దే విల్ డెఫినెట్లీ కంటిన్యూ విత్ 10-15,000 అండ్ విచ్ ఐఎమ్ డూయింగ్ ఫర్ మై చిల్డ్రన్. అండ్ దీని మీద నేను ఒక వెబినార్ కూడా కండక్ట్ చేశాను. అంటే పిల్లలకి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఎలా ఇవ్వాలి, హౌ టు మేక్ దెమ్ ఫైనాన్షియలీ ఫ్రీ. సో అదేంటంటే వీ నీడ్ టు బై ద టైం. అదొక్కటే, దాంతోనే పిల్లలకి ఆ కాంపౌండింగ్ ఎఫెక్ట్ తెలుస్తుంది. అండ్ దే షుడ్ నో దట్ యు ఆర్ డూయింగ్ దిస్. ఇది ఎంతమంది లెర్న్ చేయగలుగుతారు మీరు చెప్పిన ఈ ఇన్వెస్ట్మెంట్ని? మా క్లయింట్స్లో ఆల్మోస్ట్ ఒక 15-20 మెంబర్స్ దే ఆర్ డూయింగ్ ఇట్. అంటే ప్రాపర్గా చెప్తే డెఫినెట్లీ దే విల్ డూ ఇట్. ఎందుకంటే పెద్ద అమౌంట్ రిక్వైర్మెంట్ లేదు. ఈరోజు వాళ్ళ రిటైర్మెంట్ ప్లానింగ్కి నేను 40,000 కట్టమంటున్నాను. బట్ ఫర్ దేర్ చిల్డ్రన్ రిటైర్మెంట్ జస్ట్ 5,000. అండ్ ఈరోజు ఉన్న శాలరీస్కి దీనికి దే ఆర్ ఈజీలీ పేయింగ్ ఇట్. ఇన్ఫ్యాక్ట్ ఎక్కువ కడుతున్నారు. దే ఆర్ పేయింగ్ మోర్. రైట్ రాజేశ్వర రెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్. చాలా చక్కటి అడ్వైజ్లు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కింద కామెంట్స్ చేయండి.